మరి తల్లులు వేరుగా ఉన్నారు కదా. వాళ్ళలో ఈ మరుద్గణాలు అని చెప్పి మీరు చెప్పారు, 49 మంది మరుద్గణాలు రాక్షస స్త్రీకి పుట్టిన వాళ్ళు దేవతల దగ్గర ఎలా పనిచేశారు అంటే, ఇంద్రుడి దగ్గర మరుద్గణాలు ఉంటాయి, 49 మంది ఉంటారు. వీళ్ళందరూ కూడా ఇక్కడ రావడానికి కారణం అవన్నీ చెప్పమని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉన్నారు. అప్పుడు ఆయన చెప్తూ ఉన్నాడు, ఇంకా తత్కర్మగుణ వీర్యాణి కాశ్యపస్య మహాత్మనః పశ్చాద్వక్ష్యామ్యహే అదిత్యాం యథైవావతారః. ఈ విధంగా త్రివిక్రముడు ఆ విష్ణుమూర్తి ఎన్నో రకాల అవతారాలు ధరించాడు. అలాగా ధరించిన అవతారాలలో ఇంకొక అవతారాన్ని గురించి నీకు చెబుతాను. అది చాలా తొందరగా వచ్చి వెళ్ళినటువంటి క్షిప్రావతారం, అదే నృసింహావతారం అని చెప్పి చెప్తూ ఉన్నాడు. ఇక హిరణ్యకశిపు కయాధు అని జంబుడి కూతురు, జంబుడు అనేటువంటి ఒక రాక్షసుని కూతురు పేరు కయాధు. మన తెలుగులో ఏదో వేరే పేరు పెట్టారు. ఆమె హిరణ్యకశిపుడి భార్య. ఆ కయాధుకు అందుకే కాయాదవహ అంటారు ప్రహ్లాదుని. ఆ కయాధుకి హిరణ్యకశిపునికి 4 పిల్లలు జన్మించారని చెప్పి చెప్తున్నాడు. వాళ్ళ పేర్లు సంలాదుడు, ఆహ్లాదుడు, హ్లాదుడు, ప్రహ్లాదుడు అని 4 పిల్లలు, మగ పిల్లలు ఉంటారు. అమ్మ లీలావతి అని తెలుగులో మనకు భాగవతంలో లీలావతి అనే పేరు మనకు తెలిసిన పేరు. మనకు ఆయన భాగవతం తెలుగులో ఉన్న భాగవతంలోకి ఇలాంటివన్నీ చాలా మార్పులు కూడా ఉన్నాయి కొన్ని. ఎందుకంటే మన వాళ్ళకు నచ్చే రీతిగా మనం రాసుకోవాలి అన్న ఉద్దేశం ఆయనకు ఉండే తప్ప లోకులకు జనరంజకంగా ఉండాలి, అందరి లోపలికి ఆ కావ్యం వెళ్ళాలి. కావ్యం యొక్క ప్రయోజనం కూడా అదే. కావ్యం యశసే అర్ధకృతే వ్యవహార విదే శివేతరక్షతయే సద్యపర నివృత్తి. కావ్యం చదవంగానే మనసుకు ఉల్లాసం కలగాలి, మంచి అనిపించాలి. మంచి కావ్యం చదివిన మనసు చాలా ఆహ్లాదంగా ఉండాలి. కనుక ఆ కావ్యాలలో కొన్ని మార్పులు అలాంటివి పెద్దలు చేస్తూ ఉంటారు. దాంట్లో ఈ కయాదు హిరణ్యకశిపులకి ఇద్దరికి కూడా 4 పిల్లలు పుట్టారయ్యా, 4 అబ్బాయిలు పుట్టారు. ఈ కయాదుకు ఒక చెల్లెలు కూడా ఉన్నది. ఆమె పేరే సింహిక. మీరందరూ కూడా విని ఉంటారు. ఈ సింహిక తస్యాహ సోదరి. ఇంకా జంభస్య తనయా దత్తా శుశువే చతురస్సుతాన్ సంహ్రాదం రాగనుక్రాదం హరాదం ప్రహ్లాదమేవచ తత్స్వసా సింహికా నామ రాహుం విప్రచితో అగ్రహీత్. కాబట్టి తత్సుత, ఆమెకు సింహిక అనేటువంటి ఒక సోదరి కూడా ఉన్నది. ఆ సింహిక ఎవరో కాదు, రామాయణంలో ఆంజనేయ స్వామి వెళ్తూ ఉంటే ఛాయను పట్టుకొని నీడను పట్టుకొని లాగి తినేటువంటి రాక్షస స్త్రీ. ఆమె కొడుకే రాహువు. ఈ రాహు కథ కూడా మనందరికీ తెలిసిందే. ఈయననే ఈ రాహు అనేటువంటి వాడు ఇక ఈ సోదరి సింహికకు విప్రచిత్తుడికి పుట్టినటువంటి వాడు. ఈ రాక్షసుడే ఒకసారి వెళ్ళి దేవదానవ అందరూ కలిసి అమృత మథనం చేసినప్పుడు అమృతం సిద్ధించిన తర్వాత ఆ అమృతాన్ని పంచే సందర్భంలో అతనిటో బయటకు వెళ్ళి వచ్చే వరకు దేవతలకందరికీ అమృతం ఇవ్వడం, రాక్షసులకందరికీ అమృతం కాక ఇంకేదో ఇవ్వడం జరిగితే అది సహించలేక వాడు వెళ్ళి ఆ లైన్లో వెళ్ళి దూరాడు దేవతల పంక్తిలో. అక్కడ అటు ఇటు సూర్యచంద్రులు ఉంటారు. వాళ్ళు విష్ణుమూర్తి మోహిని రూపంలో అమృతం పంచుతూ ఉంటే అక్కడ ఆయనకు సైగ చేస్తారని, అందుకనే వాళ్ళను మన వాళ్ళు ఇలాగ పీడిస్తూ ఉంటారని, ఏటా రాహుగ్రస్తమైనటువంటి కేతుగ్రస్తమైనటువంటి గ్రహణాలు వస్తాయని చెప్పేసి చెప్తూ ఉంటారు. అది విజ్ఞానపరంగా అది ఒప్పుకోకుండా మనకు శాస్త్రంలో ఎందుకు చెబుతారంటే ఇలాంటివన్నీ కూడా ఈయనకు శత్రువు అనే విషయం తెలిసి రావాలి. చంద్రుడు తారకి, ఆ బృహస్పతి భార్య అయిన తారకి బుధునితో పాటు, బుధుడు ఎలా కలిగాడు అంటే చంద్రుడితో పాటు సంగమిస్తే బుధుడు పుట్టాడు అని మనకు ఎందుకు చెప్తారంటే వాళ్ళిద్దరికీ వైరం ఉన్నది అనేటువంటిది జ్యోతిష్కులు జీవితాంతం మర్చిపోకుండా ఉండాలి. ఇది మర్చిపోకుండా ఉండేటందుకని కొన్ని మనకు హింట్ లాగా కథల్లాగా మనకు చొప్పించి పురాణిక కథలు చెప్తూ ఉంటారు. అయితే అది విజ్ఞాన శాస్త్రం ఒప్పుకోకున్నా ఈ రాహుగ్రహణం సూర్యగ్రహణం అనేటువంటి 2 కూడా ఛాయాస్థితులు కలుగుతాయి. ఎన్నోసార్లు మనకు పెద్దలు చెప్పినప్పుడు కూడా అది ఛాయ, మధ్యలో సూర్యునికి భూమికి మధ్యలో చంద్రుడు రావడం, సూర్యునికి చంద్రుడికి మధ్యలో భూమి రావడం, ఎక్లిప్స్ లాగా వచ్చేసి ఆ ఛాయ పడకపోవడంతో మన వాళ్ళు గ్రహణం పట్టింది అని అంటారు, గ్రహణం విడుస్తుంది అంటారు. ఈ రాహు అనేటువంటి వాడు అది తాగడానికి వచ్చినప్పుడు వైకుంఠుడికి వాళ్ళిద్దరు కూడా సైగ చేయడం, ఈ సూర్యచంద్రులు ఇద్దరు అటు ఇటు ఉన్నవాళ్ళు చెప్పేసరికి ఆయన తొందరగా ఆ అమృతం వాణి గొంతు దిగక ముందే తన చక్రాన్ని తీసుకొని అమృతం యో అపిబద్ధైత్య తం వైకుంఠ ద్విధా అచ్చినత్ రాహురుత్తరకాయ స్యాత్ పూర్వకాయో అభవద్వజ. ఆ విధంగా రాహు కేతువులాగా 2 రాక్షసులాగా అయిపోయినారు. అమృత స్పర్శ తాకినందువలన గొంతులోకి అది దిగుతున్న సమయంలో నరికాడు కాబట్టి పైభాగం జీవించి ఉన్నది, కింది భాగం జీవించి ఉన్నది. అందుకనే పైన తల ఉంటే కింద సర్పం యొక్క మొండె ఉంటుంది. అలాగే సర్పం యొక్క తల ఉన్న రాహుకి కింద మనిషి యొక్క మొండె ఉంటుంది. ఈ విధంగా రాహుకేతువులను మళ్ళీ ఇద్దరుగా వాళ్ళు విభజింపబడ్డారు. వాళ్ళు ఎవరో కాదయ్యా, విప్రచిత్తు, అలాగే ఆయన సింహిక విప్రచిత్తుల యొక్క కొడుకే అని చెప్పి చెప్తూ ఉన్నారు. అమృతం యో అపిబద్ధైత్య. ఈ విధంగా
సంహ్లాదుడు, ఆయన భార్య పేరు కృతి, వాళ్లకు పంచజనుడు అనేటువంటి ఒక కొడుకు పుట్టాడు. హిరణ్యకశిపుడికి మనవడు పెద్దవాడు. అలాగే రెండవ కొడుకైనటువంటి లాదుడికి ధమని అని అతని భార్య పేరు. ఆమెకు వాతాపి, ఇల్వలుడు అని ఇద్దరు కొడుకులు పుట్టారు. ఈ వాతాపి ఇల్వలుల కథ కూడా మనందరికీ తెలిసిందే. అగస్త్య మహర్షి వాడిద్దరు ఏం చేస్తారు, ఎవరు ఇంటికి వాళ్ళకి ఎవరికైనా నరమాంస భక్షకులు కనుక, రాక్షసులు కనుక ఎవరైనా తినాలనిపిస్తే ఇంట్లో తదిన ఉన్నది, మీరు భోక్తగా రావాలి అని చెప్పి మన చేతులు జోడిస్తారు ఈ ఇల్వలుడును వీడు. కాబట్టి వెళ్ళిద్దరు వాతాపి ఇల్వలుడు ఇద్దరు కూడా ఇంటికి పిలిచేసరికి ఎవరైనా పాపం బీద బ్రాహ్మడు ఏదో బ్రాహ్మణార్థం వెళ్ళేవాడు వస్తానని చెప్పి ఒప్పుకుంటే వాడి ఇంటికి రాగానే మొట్టమొదటికి ఆ తమ్ముడు ఇల్వలుడు ఈ వాతాపి అనేవాడిని నరికి ముక్కలు చేసేసి మాంసంగా వండి ఆ వచ్చిన భోక్తకు వడ్డిస్తాడట. వడ్డించే వరకు వాడు తింటాడు. తిన్న తర్వాత ఈ ఇల్వలుడు బయట నుంచి వాతాపి బయటకు రారా అని చెప్పి పిలుస్తాడు. పిలువంగానే ఆ తిన్న కడుపులోంచి వాడు కడుపును చీల్చుకొని బయటకు రావడం, వచ్చిన తర్వాత ఇద్దరు అన్నదమ్ములు కూర్చొని ఇల్వలుడును ఈ వాతాపి ఇద్దరు కలిసి ఆ చచ్చిన భోక్తగా వచ్చిన బ్రాహ్మణుని ఇద్దరు కలిసి కూర్చొని నరమాంస భక్షణ చేస్తారు. అంటే ఇంత మోసంతో తింటూ ఉంటే ఒకసారి అగస్త్య మహర్షిని కూడా ఇంటికి భోక్తగా పిలుస్తారు. పిలువంగానే అగస్త్య మహర్షి ఆయన యోగ ద్రష్ట, భవిష్య ద్రష్ట, ఆయన చూస్తాడు ఇది ఏం జరగబోతున్నది, మాంసం ఎలా వడ్డించారు నాకు అంచంలోకి. ఆయన చూసినప్పుడు నరమాంసం కనిపిస్తుంది. చూడగానే అప్పటికే ఆయన తినేసి ఉంటాడు. తిన్న తర్వాత అవకాశం పట్టిన తర్వాత చూస్తాడు. చూసేసి కడుపులోకి ఏదో మాంసం పోయిందని ఆయన కాగానే పొట్టవిచ్చే వేసుకొని వాతాపి జీర్ణం 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 వాతాపి జీర్ణం అంటాడు. ఆ వాతాపి అనేవాడు అక్కడికే జీర్ణం అయిపోతాడు. ఆ తమ్ముడికి ఏడుస్తాడు. ఇదంతా కూడా మనకు రామాయణంలో మంచిగా ఈ కథ గురించి బాగా అద్భుతంగా వస్తుంది. ఈ వాతాపి ఇల్వలు అనేటువంటి వాళ్ళు హిరణ్యకశిపు కాయాదుల యొక్క రెండవ కుమారుడైన లాదుడు, ధమని అనేటువంటి వాళ్ళకి వీళ్ళు జన్మించారు. ఇక మూడవ వాడు అనుక్లాదుడు. ఈ అనుక్లాదుడి భార్య పేరు సుర్మ్య అని ఆమె పేరు. ఆ సుర్మ్య అనేటువంటి ఆమెకు భాస్కరుడు, మహిషాసురుడు, మనకందరికీ తెలిసినటువంటి దుర్మార్గమైన రాక్షసుడు మహిషాసురుడు జన్మించారు. నాలుగవ వాడు ప్రహ్లాదుడు. ఈయన భార్య పేరు విరోచను. ఆయనకు విరోచనుడు పుట్టాడు. ఆ విరోచనునికి బలి చక్రవర్తి పుట్టడం, ఇవంతా కూడా ప్రహ్లాదుని యొక్క వంశవర్ణన చెప్తూ ఉన్నాడు. ఇలాగా సంహ్లాదుడు, లాదుడు, ఆహ్లాదుడు, ప్రహ్లాదుడు అనేటువంటి నలుగురు కొడుకులు కూడా పుట్టారు. సింహిక అనే సోదరు కూడా ఉండడంతో వీళ్ళంతా కూడా రాక్షస సంతానం అని చెప్పి తెలిసిందేనయ్యా పరీక్షిత్ మహారాజా అని చెప్తూ దితికి హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడే కాకుండా ఇంకా 49 మంది తనయులు ఉదయించారని చెప్పారు కదా, వాళ్ళు ఎలా పుట్టారని చెప్పి రాజు రాజు అంటే ఇక్కడ పరీక్షిత్ మహారాజు ఆయన మళ్ళీ అడుగుతున్నాడు. ఆయన అడిగినప్పుడు ఆయన చెప్తూ ఉన్నాడు, ఇక దితికి కశ్యపునికి హిరణ్యకశపులు ఎలాగైతే పుట్టారో వాళ్ళ ఇద్దరిని కూడా చంపిన విషయం ఈ తల్లికి తెలిసింది. ఎవరైతే దితికి తెలిసిన తర్వాత ఆ దితి ఎలాగైనా సరే నా కుమారులిద్దరిని చంపినటువంటి వాడిని నేను కూడా చంపి ఊరుకుంటానని చెప్పి మనసులో శపథం పూరింది దితి. ఆ దితికు ఎదురు చూస్తోంది అలాంటి సమయం కోసం. హే పరీక్షిత్ మహారాజా, హతపుత్రాదితి శుక్ర పార్ష్ణగ్రాహేణ విష్ణునా మన్యునాశోకదీప్తేన జ్వలంతి పర్యచింతయత్. హిరణ్యకశపుణ్ణి హిరణ్యాక్షుణ్ణి ఇంద్రునికి సహాయం చేసి విష్ణుమూర్తి ఇంద్రుని పక్షం వహించాడు కాబట్టి నా కొడుకులు ఇద్దరు చనిపోయినారు. అలా చంపినటువంటి నా అక్క కొడుకైనటువంటి ఇంద్రుని కూడా నేను సంహరిస్తాను. ఎందుకంటే ఇంద్రుడు కూడా ఆదిత్యుడు కనుక అతను ఆదిత్యకి కొడుకు కాబట్టి శోక సంతప్త హృదయంగా ఆమె ఉన్నది అని చెప్తున్నాడు. మదశోషక ఇంద్రస్య భూయాద్యేన సుతో హిమే ఇతి భావేన సాభర్త ఆచచార అసకృత్ ప్రియం. ఈ విధంగా ఆ మనసులో పెట్టుకున్నటువంటి కోరిక కలిగిన దితి భర్త దగ్గరికి వచ్చేసి కశ్యప ప్రజాపతిని ప్రార్థిస్తోంది. మనోజగ్రాహ భావజ్ఞ సుస్మితాంగ సుస్మిత అపాంగ వీక్షణై. భర్తను చేతిలోకి తెచ్చుకోవాలి, ఆయన దగ్గర పట్టుచీర కొనిపించుకోవాలి, లేదా ఏమైనా తనకు కావాల్సిన వస్తువు కావాలి, తన తల్లిగారింటికి పోవాలి అనేటప్పుడు వాళ్ళు మాట్లాడే మాటలన్నీ వేరే తీరుగా ఉంటాయి. ఆడవాళ్ళు వచ్చేసి భర్త దగ్గర కూర్చొని మెల్లగా నర్మగర్భ భాషణలతోటి ఎంతో ప్రేమగా ఏమంటే ఛాయ్ తెచ్చి అన్న ఇగో ఇలాంటి విషయాలన్నీ అడుగుతుంటారు. అంటే దాన్నే సుముహూర్తం అంటారు మన. ఏదైనా మంచి పని చేయడానికి మరి సుముహూర్తం ఎందుకు చూస్తారండి అంటే ఏ పని అయినా సరే కాలేఖలు సమారబ్ధ ఫలం బధ్నంతి నీతయ. ఏదైనా పని చేయాలంటే మంచి సమయంలో చేస్తే అవుతుంది. నీకు 30 మార్కులు వచ్చినాయి, 35 రాలేదు, బీపులు చిరుగుతాయి, వాళ్ళు కొడతాడు తండ్రి పట్టుకొని. మార్కులు రాలేదన్నప్పుడు కొడుకు ఎసంటి సమయంలో తెచ్చిస్తాడు. ఇంటికి ఆయన బాగా కష్టపడి అలసిపోయి ఇంటికి రాగానే ఇగో నా మార్క్స్ ప్రోగ్రెస్ రిపోర్ట్ నేను ఫెయిల్ అయినా అని చూపిస్తే బీపులు చిట్ట కొడతాడు. చిన్న పిల్లలు కూడా ముహూర్తం కోసం ఎదురు చూస్తారు. అయ్య రాగానే కూర్చోబెడతారు, వాడు ఇచ్చిన కడ్డువా తీసి కడ్డు తీసి తగిలిస్తారు. ఒక గిలాసాడు చల్లటి అమ్మ నాన్న వచ్చాడు మంచి కాఫీ పెట్టు అని అంటారు, నీళ్లు తెచ్చిస్తారు, మస్కా కొడతారు. గడిసేపు అయిన తర్వాత మెల్లగా తలకాయ పట్టుకుని అటు తిరిగి ఇంట్లో పడతారు. బిడ్డ ఏమైంది గలవను అంటే నీకు తెలుసు కదా ఆ టీచర్ రంగి సత్యనారాయణ సార్ వాడికి నేనంటే కోపం, వాడు నాకు 30 వేసి ఫెయిల్ చేశాడు. ఏది
టీచర్ల మీద పెట్టేసి మొత్తానికి వాళ్ళు మాత్రం నేను మంచిగానే రాశాను, నన్ను టీచర్ ఫెయిల్ చేశాడు. పోతవే బిడ్డ రేపు బడికి వస్తావాడి సంగతి నేను చెప్తా అని చెప్పి అయ్య కూడా మీసాలు నూరుకుంటూ ఇంత మొత్తానికి ఆ సంతకం పెట్టించుకుంటారు ప్రోగ్రెస్ బోర్డు దగ్గర. దీన్ని ముహూర్తం అంటారు. మన వాళ్ళు ఎందుకు ముహూర్తాలు చూస్తారు, మంచి సమయం చూస్తారంటే ఏ పని చేసినా సరే ముహూర్తం అనేది మనకు అది అవసరం. అయితే ఈ దితి అనేటువంటిది కూడా తన భర్త అయిన కశ్యప ప్రజాపతి దగ్గరికి వచ్చి సుముహూర్తాని కోసం చూస్తున్నది. ఎలాగా భర్తను మరి ఎలా లొంగ తీసుకోవాలి, ఇప్పుడు భర్తతో ఇవాళ నేను గనక కూడితే సంసారం చేస్తే నాకు మంచి కొడుకు కనుక పుడితే వాడు కనుక ఇంద్రుడిని చంపితే నా కోపం తీరుతుంది. నా ఇద్దరు పుత్రులైనటువంటి హిరణ్యాక్ష హిరణ్యకశపులను ఆ ఇంద్రుడు విష్ణుమూర్తి సహాయంతో చంపాడు. కాబట్టి నాకు వాళ్ళ ఇద్దరి మీద కోపం ఉన్నది అని చెప్పి అనుకొని భక్త్యా పరమయా రాజన్ మనోజ్ఞైర్ వల్గు భాషితై, వల్గు భాషణం అంటే చాలా ప్రేమపూర్వకంగా మాట్లాడుతుంది. ఏమంటే ఎందుకో ఈ మధ్యన బాగా చూస్తుంటే కొంచెం నల్లగైతున్నారు, చిక్కిపోతున్నారు, కొంచెం బక్కా కూడా అయినారు. అయ్యో ఏం లేదేంటి మంచిగానే ఉందా అని వాడు అంటుంటే ఇలా మెల్లమెల్లగా దూకుంటూ మనోజగ్రాహ భావజ్ఞా సుస్మితాంగ వీక్షణై అపాంగ వీక్షణై ఏవం స్త్రియా జడీభూతో విద్వానపి విదగ్ధయా. ఎంతటి విద్వాంసుడైనా ఎంతటి జ్ఞాని అయినా సరే భార్య యొక్క అలాంటి నర్మగర్భమైన మాటలకు క్రిగంటి చూపులకు వశీభూతుడైపోయి అలాగా చల్లగైపోయి ఆమె చెప్పిన మాట వినేటట్టుగా తయారైపోతాడు. అది ఆ స్త్రీలలో ఉండేటువంటి ఒక గొప్ప లక్షణం అని చెప్పి చెప్తున్నాడు. బాఢమిత్యాహ వివశో నతశ్రితం హి యోషితి. ఈ విధంగా ఎంత వివేకి అయినా సరే స్త్రీల విషయంలో ఒక్కొక్కసారి ఈ విధంగా తగ్గి ప్రవర్తించాల్సి వస్తుంది. స్త్రీయంచక్రే స్వదేహార్థం యయా పుంసాం మతిర్హృత. కశ్యపోవాచ, కశ్యప ప్రజాపతి అంటున్నాడు, ఏమమ్మా నీ కోరిక నాకు అర్థమైంది, నీవేదో ఇచ్చుతో నా దగ్గరికి వచ్చావు కానీ వరం వరయ వామోరు ప్రీతస్తే అహం అనిందితే. అతనేమనుకుంటాడు ఏదన్నా పట్టు చీరు అది అడుగుతుంది అనుకొని ఏం కోరిక కావాలనో నీ చెప్పిందని చూస్తున్నా నీ వేషాలన్నీ ఏదో కావాలని వచ్చావు కనుక నీకేం కావాలని అడుగు నేను ఇస్తా అని అన్నాడు. స్త్రియా భర్తరి సుప్రీతే కక్కామ ఇహ చాగమ పతిరేవహి నారీణాం దైవతం పరమం స్మృతం. భర్తనే స్త్రీలకు పరమదైవతం కాబట్టి స్త్రీ అడిగిన దాన్ని కొనివ్వడమే భర్త యొక్క లక్షణం. అందుకే అంటుంటారు స్త్రీయాం రోచమానాయాం సర్వం తద్ రోచతే కులం. ఇంట్లో ఆడది గనక సంతోషంగా ఉండి ఆమెకి ఇష్టమైన వస్తువు ప్రపంచం మొత్తానికి కూడా నచ్చుతుంది. తస్యాంతు అరోచమానాయాం సర్వమేవ నరోచతే. పెళ్ళాంకి ఇష్టంగా ఏదైనా వస్తువు తెస్తే ఇక తెల్లారి నుంచి నరకమే ఉంటుంది. అది అన్నింటి మీద ఇక రకరకాలుగా చూపిస్తారు వాళ్ళు. ఇంట్లో బండ వేసినప్పుడు కూడా ఆమెను అడగాలి, ప్లాట్ కొంటే ఏ దిశ కొనాలి అడగాలి, ఏమన్నా కిటికీ కట్టలు కొనబోతే కూడా నువ్వు ఎలాంటివి తీసుకురావాలి, ఏమన్నా ఆమె చెప్పిన రంగు తప్పుగా వచ్చినాయంటే అందుకనే వెంట తీసుకుపోతుంటారు. ఆడదానికి నచ్చిన వస్తువు అందరికీ నచ్చుతుంది, ఆడదానికి నచ్చని వస్తువు ఆమెకు నచ్చదు, వానికి నచ్చనివ్వదు, ఎవరికి నచ్చదు. కాబట్టి స్త్రీలను సంతోష పెట్టాలి అని చెప్పి కశ్యప ప్రజాపతి అంటూ, అమ్మా నీ యొక్క మనోభావం నాకు అర్థమైపోయింది, నువ్వేదో కోరిక కోరుతున్నావు, నీకేం కొనియాలి, నేనేం కావాలి చెప్పు అన్నాడు. మానస సర్వభూతానాం వాసుదేవ శ్రియపతి సయేవ దేవతాలింగై నామరూప వికల్పితై ఇజ్జతే భగవాన్ పుంభి స్త్రీభిశ్చపతిరూపదృక్. ఈ విధంగా భగవంతుడు అందరి హృదయాల్లో ఉండి కొందరిని స్త్రీలుగా కొందరిని పురుషులుగా పుట్టించేసి కలిసి ఉండడానికే మనందరినీ కూడా పంపించాడు కదా తల్లి, నీకేం కావాలన్నా కోరుకోమని చెప్పి ఆయన పాపం ఎంతో ప్రేమగా తన భార్య ఏం కోరిక కోరుతుందో అని అడిగాడు. తత్ప్రసాదాత్ పతివ్రత నార్య శ్రేయస్కామాస్తు మధ్యమే. కాబట్టి నీవు ఉపాసించినట్లుగా నీవేది కోరితే అది నీకు సిద్ధిస్తుంది, నీకేం కోరిక మనసులో ఉన్నదో చెప్పమని చెప్పి అడిగాడు. యజంతే అన్యభావేన పతి ఆత్మానమేశ్వరం. అందుకే కదా భర్తలందరూ కూడా పతిం యజంతే, భర్త గారిని ఎంతో చక్కగా ప్రేమిస్తూ ఆయనకు కావాల్సినవన్నీ ఆడవాళ్ళు ఎందుకు సమకూరుస్తారంటే అతను మంచిగా ఉంటే తను బాగా ఉంటుంది కనుక. ఇక సోహం త్వయా అర్చితో భద్రే ఈదృగ్భావేన భక్తితః దత్తే సంసాదయే కాం అసతీనాం సుదుర్లభం. కాబట్టి ప్రియతముడైనటువంటి ఆరాధ్యుడైనటువంటి విష్ణుమూర్తి సాక్షిగా నీకు ఏం కావాలో నువ్వు అడిగితే నీకు అది నేను సమకూరుస్తాను చెప్పమని చెప్పి పాపం అంటున్నాడు కశ్యప ప్రజాపతి. అప్పుడు దితి అంటోంది, వరదో యది మే బ్రహ్మన్ పుత్రం ఇంద్రహనం వృణే వృణీద్వంత్వామహం వృణే అంటే నేను కోరుతున్నాను అని. అయ్యా వరదో యది మే బ్రహ్మన్ పుత్రం ఇంద్రహనం. ఇంద్రహనుడు అంటే ఇంద్రఘ్న, హనధాతువుకి చంపడం అనేటువంటి అర్థం. ఇంద్రహనుడు అంటారు. ఇంద్రుణ్ణి చంపేటువంటి ఒక కొడుకు నాకు కావాలని కోరిక ఉన్నదయ్యా, దీనికోసం నేను నిన్ను ప్రాధేయపడుతున్నాను. అమృత్యం మృతపుత్రాహం ఏనమే ఘాతినౌ సుతౌ. అలాంటి నా ఇద్దరు కొడుకులను చంపినటువంటి వాడు ఆ ఇంద్రుడు, ఆయనను చంపాలి నేను. అధర్మం చేశాడు అతను, చాలా గొప్ప అధర్మానికి పాటుపడ్డాడు. అహో ఆద్యేంద్రియ గ్రామ యోషిన్మయ మమ మాయయా గృహీత చేత కృపణ పతిష్యే నరకే ధ్రువం. కాబట్టి అమ్మ హతవిధి, నేను దైన్యావస్థకు లోనైనాను నా కొడుకులు చచ్చినందువలన. పెద్ద పెద్ద ఇద్దరు చెట్టంత కొడుకులు పోయేసరికి ఎవరికి చెప్పుకోలేక
నేను నా కొడుకులను చంపిన వాడి మీద పగ తీర్చుకోవాలనుకుంటున్నాను, నాకు ఒక మంచి పుత్రుడు కావాలి, వాడిని నాకు ఇవ్వమని చెప్పి అంటోంది. ఇంకా అవివేకమైనటువంటి ఇంద్రియాలకు వశురాలని నేను నిన్ను అడగట్లేదు, నాకున్నటువంటి మనసులో ఉన్న కోపాన్ని తగ్గించుకోవాలి. శరత్ పద్మోత్వం వక్త్రం వచశ్చ శ్రవణామృతం. చిచి, మూర్ఖుడనైనటువంటి నేను నిందారుణ్ణి అయిపోయినాను, ఇలా జరిగిపోయిందేమిటి? శరశ్చంద్రవత్, శరత్ పద్మోత్సవం వక్త్రం, ముఖం చాలా నవ్వుకుంటూ ముందరికి వచ్చింది. వచశ్చ శ్రవణామృతం, ఎంతో చెవులలో మంచిగా అమృతం పోసినట్టుగా తీయగా మాట్లాడింది. హృదయం క్షురధారాభం, మనసులో మాత్రం పెద్ద పెద్ద విచ్చుకత్తులు తీసుకొని రెడీగా ఉన్నది. నా పెళ్ళంకి ఇన్ని మాటలు అంటున్నది, నాకు కొడుకు కావాలని అడుగుతున్నది. వాడు కూడా ఎవరి కొడుకు? విష్ణువును, ఇంద్రుణ్ణి చంపాలి, ఇంద్రుణ్ణి సంహరించాల్సిన కొడుకు కావాలంటున్నది. ఇంద్రశత్రువుని అడుగుతోంది. నహి కశ్చిత్ ప్రియ స్త్రీణాం అంజసా స్వాషితాత్మనాం పతిం పుత్రం భ్రాతరం వా ఘంత్యర్థే ఘాతయంతి చ. కాబట్టి స్త్రీకి తన కొడుకులను చంపితే అంతే. మీరు చూడండి, ఈయన ఆవును కానీ, ఈయన కుక్కను కానీ, పందిని కానీ ముట్టుకోవడానికి దగ్గరికి పోతే అవి ఫెరోషియస్గా ఉంటాయి, మీద వాడి కరుస్తాయి, చంపి పారేస్తాయి. అవి ఊహిస్తాయి వీడేదో మనకు అపకారం చేయడానికి వచ్చాడు అనుకుంటుంది. కాబట్టి తన పిల్లల మీద అంత ప్రేమ తల్లికి ఉంటుంది. కాబట్టి వాత్సల్యం అంటారు. వత్సల అంటే దూడ. ఆవు దూడ మీద ఎంత ప్రేమ చూపిస్తుందో దాన్ని వాత్సల్యం అంటారు. వత్స అంటే దూడ. అయితే పతి కానీ పుత్రుడు కానీ ఎవరైనా సరే ఇక్కడ సోదరుని కూడా ఆ స్త్రీ చంపడానికి, తన పుత్రుడికి ద్రోహం చేసిన వాడిని చంపడానికి సిద్ధపడుతుంది. కాబట్టి తన పుత్రులను అంత గొప్పగా కాపాడుతుంది. కాబట్టి దాన్ని మాతృహృదయం అంటారు. అలాంటి తల్లి నాకు ఇంద్రుడిని చంపేటువంటి కొడుకును కావాలి అని అడుగుతోంది. వదం నారది చేంద్రోపి తత్రేదం ఉపకల్పతే. ఓ రాజా, సర్వసమర్థుడైనటువంటి వాడు, మరీచిపుత్రుడైనటువంటి కశ్యపుడు నీవు కదా, నాకు ఈ విధంగా ఆలోచిస్తున్నానని చెప్పి మనసులో ఏ భావం పెట్టుకోకుండా నాకు మంచి పుత్రుడు నీవు అంటూ ఆ పతిని ప్రార్థించింది. అప్పుడు కశ్యపుడు అంటున్నాడు, పుత్రస్తే భవితా భద్రే ఇంద్ర దేవబాంధవ సంవత్సరం వ్రతమిదం యజంతో ధారయిష్యసి. ఆయన తప్పించుకోవడానికి చూస్తున్నాడు. నీ కొడుకును కావాలంటే నేను ప్రసాదించగలను, కానీ దానికో సంవత్సర వ్రతం ఉంటుంది, నేను చెప్పినట్టుగా వింటేనే నీకు అలాంటి కొడుకు పుడతాడు, లేకపోతే విపరీతం అవుతుంది అని చెప్పి మర్యాదగా చెప్పి చూశాడు. అప్పుడు ఆమె అంటోంది, మాట విని వెళ్ళిపోతుంది అనుకున్నాడు. కానీ ఆమె కూడా చాలా ఉక్రోషంతో, కోపంతో, పట్టుదలతో గట్టి దీంతో ఉన్నది కనుక, ధారయిష్యే వ్రతం బ్రహ్మన్ బ్రూహి కార్యాణి యానిమే, అన్ని పనులు విడిచిపెట్టి నువ్వు చెప్పిన వ్రతం చేస్తా, ఏడాది కాకపోతే 15 ఏళ్ల వ్రతమైనా చేస్తా, కానీ నాకు మాత్రం కొడుకు కావాలి, ఆ కొడుకు ఇంద్రుడిని చంపాలి. యాని చేహ నిషిద్ధాని వ్రతం ఘ్నంతి యానిత. కాబట్టి ఏ వ్రతం అయితే నువ్వు చెప్తావో అది చేస్తానని చెప్పి చెప్తూ ఉన్నది. అప్పుడు ఆయన, ఇప్పుడు మనం పొద్దున చెప్పుకున్నట్టుగా పథ్యం కఠినంగా చెప్పాలి అన్నట్టుగా కఠినమైన నియమాలన్నీ చెప్తూ ఉన్నాడు. ఏమండి, చేయలేనటువంటి కఠినమైన నియమాలన్నీ కూడా చెప్తూ ఉన్నాడు. ఎవరైతే ఆచరించలేరో అలాంటి నియమాలు చెప్తున్నాడు భార్యతోటి ఆ కశ్యప ప్రజాపతి. నహింస్యాద్భూత జాతాని, ఏ ప్రాణిని కూడా హింసించకూడదు ఈ సంవత్సరం వరకు. ఇంకా నశపేన్న అనృతం వ్రదేత్, ఎవరిని శపించకూడదు, ఎవరిని తిట్టకూడదు. నా అనృతం వ్రదేత్, ఋతం అంటే సత్యం, అనృతం అంటే అసత్యం. నువ్వు అబద్ధాలు ఆడకూడదు. నచింద్యా నఖరోమాణి, గోళ్ళు కానీ రోమాలు కానీ తెంపకూడదు. నస్పృశేత్ యద్ అమంగళం, అమంగళమైనటువంటి వస్తువులను ముట్టుకోకూడదు. నాప్సు స్నాయాత్, నదీ స్నానంలో వెళ్ళి, నదుల్లో వెళ్ళి స్నానం చేయకూడదు. నకుప్యేతన సంభాషిత దుర్జనై, కోపానికి రాకూడదు. ఎంత కోపం వచ్చినా సరే అణుచుకోవాలి తప్ప ఎవరి మీద కోపాన్ని ప్రదర్శించకూడదు. అలాగే నా సంభాషేత దుర్జనై, చెడ్డవాళ్లతో మాటలు మానేసేయాలి. నవసీధౌతవత వాస, తెల్లటి బట్టలే ధరిస్తూ ఉండాలి. స్రజంచ విధృతాం క్వచిత్, ఈ విధంగా ఉత్కని వస్త్రాలు ఎప్పుడు కూడా ధరించకూడదు. తెల్లనైనటువంటి ఉతికిన వస్త్రాలనే ధరించాలి. ఇతరులు ఉపయోగించినటువంటి మాలలు కానీ ఇవి కానీ వేసుకోకూడదు. అందుకనే మన వాళ్ళు వేరే వాళ్ళు కట్టిన బట్ట కూడా మన ఇళ్లలో కట్టనీయరు. అన్నదమ్ములు కూడా వాళ్ళ చెడ్డి నువ్వు ఎందుకు వేసుకున్నావు అని కొడతారు. కాబట్టి వస్త్రం కూడా ఇతరులది మనం ధరించకూడదు అని చెప్పి చెప్తున్నాడు. ఇతరులు తినగా మిగిలిన అన్నం. ఇక నోచ్చిష్టం, ఉచ్చిష్టం అంటే ఎంగిలి, ఒకళ్ళు తిని వదిలేసిన ఎంగిలి పదార్థాన్ని తినకూడదు. చండికాన్నం చ అంటే అమ్మవారికి భద్రకాళికి నివేదించిన పదార్థాలు లేదా మాంసభక్షణమైనటువంటి పదార్థాలు, మాంసంతో కలిసినటువంటి ఆహారాన్ని నువ్వు స్వీకరించకూడదు. వృషలాహృతం, శూద్రులు తెచ్చినటువంటి ఆహార పదార్థాలను తీసుకోకూడదు. అలాగే భుంజీత ఉదక్యేయ, ఉదక్య అంటే రజస్వల, బయట ఉన్నటువంటి స్త్రీల చేతి ఆహారాన్ని భుజించకూడదు. ఇక అంజలి పివేద్ అంజలినాతు అపహ, అపహ అంటే జలం, జలాన్ని అంజలితో దోసిటితోటి నీళ్లు త్రాగకూడదు. ఇక ఇలాగా ఎన్ని నియమాలు చెప్పాయంటే మర్చిపోయేటన్ని నియమాలు చెప్తూ ఉన్నాడు. ఇంకా
అనర్చిత అసంయత వాక్, మనస్సు కంట్రోల్లో లేకుండా నోటికి వచ్చింది వాగకూడదు. అశుచిగా ఎప్పుడు కూడా ఉండకూడదు. ఇంకా శరీరం నిండా ఎప్పుడు కూడా బట్టలు కప్పుకోవాలి. నాధౌత పాద ప్రయత, అలంకారం చేసుకోకుండా కానీ వాక్సంయమనం నోటికి వచ్చినట్టు మాట్లాడుకుంటూ కానీ ఉండకూడదు. శరీరం నిండా వస్త్రాన్ని కప్పుకోకుండా ఇంకా బయట తిరగరాదు, అంటే ఒళ్ళంతా కూడా కప్పుకొనే ఉండాలి. ఇంకా శైతనాపరా నగ్న సంధ్యయో, పాద ప్రక్షాళన చేసుకోకుండా కానీ అశుచిగా మంచం మీదికి ఎక్కకూడదు. ఇంకా ఆర్ద్రపాద, తడి కాళ్ళతోటి మంచాన్ని ఎక్కకూడదని చెప్తూ ఉన్నాడు. ఉత్తరం వైపు పడమర వైపు శిరస్సు ఉంచి పడుకోకూడదు. నా శయీత సంధ్యయోహో ధౌతవాస శుచిర్నిత్యం, ఎప్పుడు కూడా ఉతికిన బట్టలే కట్టుకోవాలి, శుచిగా ఉండాలి నిత్యంగా. సర్వమంగళ సంయుత, అన్ని రకాల కూడా మంగళకరమైనటువంటి వస్తువులనే నీవు ధరిస్తూ ఉండాలి. పూజయేత్ ప్రాతరాశాత్ ప్రాక్ గో విప్రాన్ శ్రియమచ్యుతం, లక్ష్మీదేవిని, అచ్యుతుణ్ణి, గోవిందుణ్ణి అలాగే పూజయేత్ ప్రాక్, నువ్వు స్నానం చేయంగానే మొట్టమొదట ప్రాతరాశాత్ ప్రాక్, ప్రాతరాశం అంటే బ్రేక్ఫాస్ట్, పొద్దున్న లేవంగానే ఏదైతే మనం ఆహారం భుజిస్తామో ప్రాతరాశం కంటే ముందే గో విప్రాన్, బ్రాహ్మణులను అలాగే గోవులను, శ్రీయం అంటే లక్ష్మీదేవిని, అచ్యుతం అంటే శ్రీకృష్ణ పరమాత్మను, వీళ్ళందరినీ కూడా అర్చిస్తూ ఉండాలి. స్త్రియో వీరవతీశ్చారేత్, చందనాది సుగంధ ద్రవ్యాలన్నీ కూడా వస్తువులతో ముత్తైదులకు ఇచ్చి దండం పెట్టాలి. అలాగే పూలమాలలతో వాళ్ళని అలంకరించాలి. నైవేద్యంతో భూషణాలతో అర్చించాలి. ఈ దేవుడికి అర్చన చేయకుండా, నైవేద్యం పెట్టకుండా తినకూడదు. ఇంకా పతిదేవుణ్ణి పూజించాలి. పతించ అర్చయోపతిష్ఠేత ధ్యాయేత్ కోష్టగతం చతం, ఈ విధంగా నిమగ్నమై ఉండాలి. పతిదేవుణ్ణి పూజించాలి, ఆయన సేవ ఎందే నిమగ్నమై ఉండాలి. భర్త తేజస్సు గర్భంలో ప్రవేశింపవలనని ధ్యానిస్తూ ఉండాలి. ఈ భర్త ద్వారా నాకు చక్కని నేను కోరిన కొడుకు ఉండాలని చెప్పి నువ్వు ధ్యానించుకుంటూ ఉండాలి. సంవత్సరం పుంసవనం వ్రతమేద విప్లవం, ఈ పుంసవనం అనేటువంటి వ్రతం ఒకటి చేస్తారు. అంటే పుంసవనం అంటే గర్భం వచ్చిన తర్వాత 3 నెలల లోపల చేసేటువంటి వ్రతం. ఆ సందర్భంలో స్త్రీ పురుష భేదం నిర్ణయించబడుతుంది, స్త్రీనా పురుషుడా అని. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే, ఒకవేళ స్త్రీ బీజం కనుక ఉంటే దాన్ని పురుష బీజంగా మార్చేటువంటిదే పుంసవనం అనేటువంటి ఒక క్రియ. ఇది 16 షోడశ క్రియలలో అదొక క్రియ. ఈ పుంసవన వ్రతాన్ని అది అంటారు. దీనిని ఒక సంవత్సర కాల నిష్ఠతో ఆచరిస్తే నీకు పుత్రుడు మాత్రమే పుడతాడు. ఒకవేళ స్త్రీ బీజం పడ్డా సరే అది పురుషుడుగా మారిపోతుంది అని చెప్పేసి, ధారయిష్యసి చేతుభ్యం శక్రః భవితా సుతః, ఈ నేను చెప్పినటువంటి నియమాలన్నీ పాటిస్తే నీకు శక్రః, శక్రుడు అంటే ఇంద్రుడు, శక్రః అంటే ఇంద్రుడిని చంపేటువంటి భవితా సుతః, సుతుడిని కొడుకు పుడతాడు. ఇంకా బాడమిత్యేదుపాధ్యా దితి రాజన్మహామనాహ, ఈ విధంగా ఆమె కూడా అంగీకరించిందయ్యా. పరీక్షిత్ మహారాజా ఆయన చెప్పిన షరతులకు అన్నిటి కూడా ఒప్పుకున్నది. ఆ నేర్పరి అయినటువంటి ఇంద్రుడు తల్లి అయిన దితి యొక్క అభిప్రాయాన్ని గ్రహించాడు. ఇంద్రుడు కూడా భావగ్రాహి కదండి, ఆయన దేవుడే కనుక నా తల్లి ఇలా కోరుతోంది, నన్ను చంపేవాడిని పుత్రుడుగా అడుగుతోందని చెప్పి శుశ్రూషణేన ఆశ్రమస్థానం దితి శరత్కవి, అమ్మకు సేవ చేయాలనే ఉద్దేశంతో మెల్లగా అక్కడికి వచ్చినట్టే వచ్చి అడవి నుంచి ఫలాలు పుష్పాలు అన్ని తెచ్చి పెడుతున్నాడు. తల్లిని మంచంలోంచి కాళ్ళ దిగకుండా, అంటే చిన్నమ్మ తల్లికి చెల్లెలే కనుక దితి ఆమెకు కావలసిన వస్తు సంభారాలన్నీ సమకూరుస్తూ, ఆమెకు అంకురాలను మట్టిని జలాన్ని తీసుకుని వచ్చి ఆమెకు సమర్పిస్తూ ఆమె హృదయాన్ని చూరగొట్టు ఉన్నాడు. మనసులో ఆమెకు మాత్రం కత్తులు ఉన్నాయి. ఈ వచ్చిన వాడిని, సేవ చేస్తున్న వాడిని చంపాలి అనే ఆమె మనసులో ఉన్నది. అయినా సరే కొడుకులాగా వచ్చి వాడన్నీ చేస్తున్నాడు ఇంద్రుడు. ఆ సేవలన్నీ కూడా తీసుకుంటోంది. ఇంకా జింకను వధించడానికి వేటగాడు ఇంకో జింకతోలు కప్పుకొని అక్కడ కూర్చున్నట్లుగా ఆమె తన కొడుకునే చంపడానికి, ఇంద్రుడినే చంపడం కోసం, ఇంద్రుడిని చంపే కొడుకు కోసం ఆమె పాపం ఈ ఏడాదంతా కష్టపడుతూ ఉన్నది. కాబట్టి అస్పృష్టవార్యధౌతాంగ్రి సుష్వాప విధిమోహిత, ఇలా దితి వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నది. ఆయన చెప్పినట్లుగా ఇన్ని నియమాలు పాటిస్తున్నది. కానీ ఒకరోజు పాపం అనుకోకుండా ఆమె సంధ్యా సమయంలో నోరు గడుకోకుండా, ఆచమించకుండా, పాద ప్రక్షాళన చేసుకోకుండా ఆమె వెళ్ళి మంచం మీద కూర్చున్నది. కూర్చునేసరికి ఇదే అదనుగా భావించినటువంటి ఇంద్రుడు ఆమె గర్భంలోకి ప్రవేశించాడు. ఎప్పుడో చెప్పాడు కదా, ఆయన భర్తనే చెప్పాడు, ఈ నియమాలన్నీ పాటించకపోతే నీ గర్భం విచ్ఛిన్నం అవుతుంది అని. ఆయన గర్భంలోకి ప్రవేశించి వజ్రాయుధంతో ఆ గర్భంలో ఉన్నటువంటి పిండాన్ని 7 ముక్కలుగా నరికి వేశాట. 7 ముక్కలుగా నరుకుతుంటే వాళ్ళందరూ కూడా, దేవేంద్ర మేమంతా సోదరులమయ్యా, నో జిగాంస సికిమింద్రం భ్రాతరో మరుతస్తవా, అయ్యా మేము తమ్ముళ్ళం కదా, నీకు చిన్నమ్మ కొడుకులం కాబోతున్నాం మేము, నువ్వు మమ్మల్ని చంపుతున్నావని ఆ 7గురు ఏడుస్తూ ఉంటే, మారోదీహి మారోదీహి ఏడవకండ్రా అనుకుంటూ వాళ్ళను ఇంకా మళ్ళీ ఒక్కొక్క ముక్కను మళ్ళీ 9 ముక్కలుగా నరుకుంటూ 7 ముక్కలుగా నరుకుంటూ వచ్చాడు.
7 ఏళ్ళు 49 అనుకుంటాను. మొత్తం 49 ముక్కలుగా ఆ 7 ముక్కలను మళ్ళీ 7 ముక్కలుగా నరుక్కుంటూ వస్తాడు. వాళ్ళు 49 మంది తయారవుతారు. వాళ్ళంతా కూడా అందులోనే బ్రతికే ఉంటారు. ఎందుకంటే అది కశ్యప ప్రజాపతి యొక్క శక్తి కనుక వాళ్ళ లోపల ప్రాణం పోకుండా ఉంటారు. వజ్రాయుధ స్పర్శ చేత వాళ్ళకు ప్రాణం మాత్రం పోతలేదు. వాళ్ళు అలాగే ఉన్నారు. ఏల చంపుతావు అని చెప్పి నీ సోదరులం మేము మరుతులం అని చెప్పి వాళ్ళు పలుకుతూ ఉంటారు. అలాంటి మరుతులంతా కూడా ఏడుస్తూ ఉంటే దయ లేకుండా వాళ్ళందరినీ కూడా చంపడానికి ప్రయత్నించాడు ఇంద్రుడు. అయినా సరే వాళ్ళు చావలేదు. తర్వాత వాళ్ళు బ్రతికి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు జన్మించిన తర్వాత వాళ్ళందరినీ కూడా ఆ తల్లి అడిగిందట దితి, ఏమయ్యా ఇంద్ర, నీ యొక్క సోదర సమానులైన వీళ్ళందరినీ కూడా నరికేస్తున్నావు అంటే నేను వాళ్ళకి ముందే చెప్పానమ్మా, వాళ్ళని నా సేనలో వేసుకుంటానని. నా తమ్ముళ్లే కదా, వాళ్ళందరినీ ఇప్పుడు నా దగ్గర పెట్టుకుంటాను. వాళ్ళంతా కూడా మరుతులు అనే పేరుతోటి నా దగ్గర 49 మంది కూడా నా సేనలోనే ఉంటారు. వాళ్ళు నా తమ్ముళ్ళు అని చెప్పి ఆ బాలుడు ఇంద్రుడితో కూడా ఉండడం వాళ్ళ చూసింది. ఇంద్రుడు ఇంట్లోనే వాళ్ళకి ఇంట్లో సేవ చేస్తూ ఉన్నాడు. ఈ పిల్లలందరూ కూడా ఆయనతో కలిసి ఉంటుంటే ఆయన అడిగింది, వీళ్ళకు నీకు ఎలా సంబంధం కుదిరిందిరా అంటే, ఇగో ఇలా జరిగిందమ్మా, నేనే లోపలికి వెళ్ళి వాళ్ళందరినీ కూడా వేసేసాను. అందుకని చెప్పి నేను ఇక్కడ నీ ఇంటికి వచ్చిందే నా స్వార్థం కోసం వచ్చాను. నన్ను చంపేవాడి కోసం నేను ఇలా సంపనిస్తానా, కాబట్టి ఇలా వచ్చానని చెప్పి చెప్తూ ఉన్నాడు. ఓం తత్సత్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసు